మంచిని బయటికి తెలియజేయండి. శివుడు అర్ధచంద్రాకారాన్ని ఎలా దర్శిస్తాడు శిరస్సు మీద, హలాహలాన్ని మటుకు లోపల దాచుకోండి, చెడుని మటుకు దాన్ని హైలైట్ చేయొద్దని అది అని చెప్పి. సో నేను తీసుకుంది అందరూ నాకు నచ్చే మనుషులు ఉంటారు, నచ్చే గుణాలను తీసుకుంటా, నచ్చని గుణాలను వదిలేస్తాను. అలాగే మీరు భవిష్యత్తులో రేపొద్దున యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గో విత్ వన్ కమిట్మెంట్. మీకోసం ఇంతమంది ట్యాక్స్ పేయర్స్ మనీ ఇది, కొన్ని కోట్ల మంది ట్యాక్స్ పేయర్స్ మనీ ఇది. మనకి యూనివర్సిటీకి వెళ్తే ఈజీగా అన్నీ జరిగిపోతుంది అనుకుంటే మనం కట్టే ఫీజులు తక్కువైనా కానీ ప్రభుత్వం ఖర్చు పెట్టే చాలా ఎక్కువ. సో ఆ చదివిన చదువుకి మీరు ఎంతో కొంత దేశానికి కానీ సమాజానికి కానీ నిజంగా మీరు చేయగలిగితే రుణం అలాగే తీర్చుకోగలరు. నాకు ఎంత అభిమానం ఇస్తే సినిమాల్లో నేను రుణం ఎలా తీర్చుకోగలిగానంటే, సమాజం భయంతో కూరుకుపోయి పిరికితనంతో అందరూ ముడుచుకుపోతే నేను వచ్చి నిలబడి ఇదే వైజాగ్లో దగ్గర నుంచి అన్ని రకాలు ఎందుకు నిలబడ్డానంటే ఇది నా నేల, నా దేశం. నేను ఒకటే అనుకున్నా, నా చెల్లెళ్ళ భవిష్యత్తు ఇది, నా బిడ్డల భవిష్యత్తు ఇది, నా తమ్ముళ్ళ భవిష్యత్తు అనుకున్నా. ఓకే నన్ను తిడతారు, ఇంకోటి చేస్తారు, కానీ గెలుస్తామో లేదో తెలీదు, ఓడిపోతామో ఓడిపోవచ్చు, ఓటమికే సిద్ధపడి నేను రాజకీయాల్లోకి వచ్చి అప్పుడే బలంగా పోటీ చేయగలను.